నమస్కారం. ఇదే సంగతికి స్వాగతం. కొండ కోనలే వారికి ఆవాసం. ఆహారం నుంచి బతుకుతేరు వరకు అన్నింటికీ అడవే ఆధారం. దేశ జనాభాలో 10వ వంతు ఉన్నా మాకిది కావాలంటూ ప్రభుత్వాలను ఎన్నడూ ప్రశ్నించని ఆ అడవి బిడ్డలు ప్రస్తుతం పోషకాహార లోపంతో అల్లాడుతున్నారు. పేదరికం, నిరక్షరాస్యత లాంటి సమస్యలకు తోడు ప్రభుత్వాల చిన్న చూపుతో గిరిజన చిన్నారుల బాల్యం వాడిపోతోంది. కొంతమంది అర్ధాంతరంగా తనువు చాలిస్తే అధిక శాతం మంది రక్తహీనత లాంటి సమస్యలతో మరింత కునారిల్లుతున్నారు. అడవి దాటి పాలక వ్యవస్థలకు వినిపించని వారి ఆకలి కేకలు యూనిసెఫ్ వంటి సంస్థల నివేదిక రూపంలో ఘోషిస్తున్నాయి. మరి ముఖ్యంగా చిన్నారులు, బాలింతల పరిస్థితి ఆందోళనకర స్థాయికి చేరుతోంది. సగానికి పైగా చంటి పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదు. మాతృమూర్తులు తీవ్రమైన సరైన పోషణ లేక రక్తహీనత సహా ఎన్నో అనారోగ్యాలను ఎదుర్కొంటున్నారు. అడవి బిడ్డల ఈ ఆకలి కేకల పాపం ఎవరిది? మన ముందున్న తక్షణ పరిష్కార మార్గాలేమిటి? గిరిజన తెగల్లో జన్మించడం శాపంగా మారుతోంది. గిరిపుత్రుల బాల్యం కొండకోనల్లో చితికిపోతోంది. బాహ్య ప్రపంచానికి దూరంగా మనుగడ సాగించే తెగల్లోని చిన్నారుల భవిత పోషకాహారం కొరతతో అగమ్య గోచరంగా మారుతోంది. సుమారు 130 కోట్ల జనాభా కలిగిన భారతావనిలో అడవిపుత్రుల సంఖ్య 8.6%. దేశంలో ఉన్న మొత్తం 705 గిరిజన తెగల్లో సుమారు 10.5 కోట్ల మంది అడవి బిడ్డలుంటారని అంచనా. వారిలో 90% మంది గ్రామీణ ప్రాంతాల్లోనే జీవిస్తున్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల్లో పౌష్టికాహారం విషయంలో అత్యంత వెనుకబడి ఉన్నది గిరిజనులేనని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని యూనిసెఫ్ నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా పౌష్టికాహారం ప్రమాణాలు ఆశించిన రీతిలో లేకపోగా గిరిజనుల్లో ఇది మరింత తక్కువగా 54%గా ఉందని తేలింది. ఇందుకు గల కారణాలు, చేపడుతున్న చర్యలపైన తగిన స్పష్టత లేకపోవడం మన్యం వాసుల దుస్థితికి నిదర్శనం. గిరిజన చిన్నారుల్లో పౌష్టికాహార లోపానికి క్షీణదశలో ఉన్న వారి జీవన ప్రమాణాలు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. పేదరికం, బహిరంగ కాలకృత్యాలు లాంటి రుగ్మతులు గిరిజన తెగల్లో సర్వసాధారణం. ఆయా చిన్నారుల తల్లుల్లో అత్యధిక శాతం 20 ఏళ్లలోపు వారే కాగా నిరక్షరాస్యత, రక్తహీనత లాంటి సమస్యలు వారిలో అధికంగా ఉన్నాయి. తీవ్ర పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు మిగిలిన వర్గాల్లో 45%గా ఉండగా అడవి బిడ్డల్లో మాత్రం 54%గా ఉన్నారు. 5 నెలల లోపు వయసున్న ప్రతి 4 గిరిజన చిన్నారుల్లో ఒకరిలో ఎదుగుదల సరిగా లేదు. 6 నుంచి 11 నెలల మధ్య వయసున్న చిన్నారుల్లో ఎదుగుదల లోపం రెట్టింపు కాగా 18 నుంచి 23 నెలల మధ్య వయసున్న చిన్నారుల్లో ప్రతి 4 3 పౌష్టికాహార లోపంతో సతమతం కావటం సమస్య తీవ్రతకు నిదర్శనం. అడవి సహా మరో ఆధారం లేని గిరిజనుల ఆహారంలో తగిన నాణ్యత ఉండటం లేదని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ పరిణామం మహిళల్లో నెలలు నిండకుండానే ప్రసవాలు లాంటి సమస్యలకు దారితీస్తోంది. అదే సమయంలో పిల్లల ఎదుగుదలలో కీలకమైన తల్లిపాలు వారికి సరిగా అందడం లేదు. గిరిజనుల్లోని అపరిశుభ్ర అలవాట్లు, చిన్నారుల్లో అశాస్త్రీయంగా పాలు మాన్పించడం లాంటి కారణాలు సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. 71.4% మంది గిరిజన చిన్నారుల్లో పోషకాహార లోపం, 82.5% మందిలో రక్తహీనత లాంటి రుగ్మతులు ఉన్న పరిస్థితుల్లో వారు జీవించి ఉండే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. సాధారణ వైద్య సేవలు అనేవి మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే గిరిజనులకు ఎండమావిగా మారాయి. అత్యవసర పరిస్థితుల్లోనూ వైద్య సేవలు అందటం కష్టమవుతోంది. నిరక్షరాస్యత కారణంగా అంధవిశ్వాసాలు వారి పురోగతికి మరింత ఆటంకంగా మారాయి. మా స్టడీలో తెలిసింది ఏంటంటే అసలు పాలు అన్నది కొన్ని ఏరియాస్లో వాళ్ళ మిల్క్ ప్రొడక్షనే లేదు. ఆవులు అవేమీ పెంచరు, అది లేదు. తల్లుల్లోని అవగాహన లేదు. అసలు పోషకాహారం అంటే ఏంటి, ఏమి ఇవ్వాలి అనే అవగాహన అసలు లేదు. ప్లస్ వాళ్ళు కొంచెం పావర్టీ కూడా ఒక రీజన్. వాళ్ళు పండించిందే వాళ్ళు తినడం, ఇటువంటివన్నీ మేము ఒక కారణంగా తెలుసుకున్నాము. అవేర్నెస్ కొంత చెప్పినా కూడా కొంతమంది యాక్సెప్ట్ కూడా చేయట్లేదు. మనిషి ఆరోగ్య స్థితిగతులను వెల్లడించే బాడీ మాస్ ఇండెక్స్ BMI అనేది భారతీయుల్లో సగటున 35%గా ఉంటే గిరిజనుల్లో అది 18.5% మాత్రమే. గిరిజన స్త్రీలు, చిన్నారుల్లో పరిస్థితి మరింత అధ్వానం. గిరిజన మాతృమూర్తుల్లో ఎదుగుదల లోపించినప్పుడు, 2 కాన్పుల మధ్య వ్యవధి 2 ఏళ్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు పోషకాహార లోపం ముప్పు మరింత ఎక్కువగా ఉంటోంది. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల తల్లుల్లో 68% మంది 20 ఏళ్ల లోపు వారే. తల్లులే పోషకాహార లోపంతో సతమతమవుతున్న పరిస్థితుల్లో బిడ్డలపై ఆ ప్రభావం రెట్టింపవుతోంది.
జార్ఖండ్ గిరిజన స్త్రీలలో 71% మంది వివిధ రకాల పోషకాహార లోపాలతో సతమతమవుతున్నారు. ఫలితంగా కాన్పు సమయంలో అనేక సమస్యలు ఎదుర్కోవటం సహా అనారోగ్యకర శిశువులకు జన్మనివ్వడం అనేది తరచూ జరుగుతోంది. ఫలితంగా తల్లుల్లోని పోషకాహార లోపాలు శిశువుల్లోనూ కొనసాగుతున్నాయి. సరిపడా ఆహారం తీసుకోకపోవడం, చిన్న వయసులోనే వివాహం, ఆరోగ్య సేవల కొరత, అనారోగ్యానికి దారితీస్తున్న పారిశుద్ధ్య లోపాలు, నిర్లక్ష్యం తల్లుల్లో పోషకాహార కొరతకు కారణమవుతున్నాయి. దొరుకుతాయి సార్ అవి, మనకైతే తెలియదు సార్. అవి ముసలి పెద్దలలో మన వాళ్ళు, మా అమ్మ నాన్న వాళ్ళటోళ్ళు ఆల్పైతే ఇస్తారు సార్. ఆల్పైతే ఇచ్చినప్పుడు ఇంకా రుద్ది పెట్టినప్పుడు తినడం ఉండడం. బ్యాడ్లు ఎప్పుడు నెలకు ఒకసారి వస్తాయి. అవి వచ్చేది ఎన్ని రోజులు వస్తాయి, 2 వారాలు వస్తాయి. అయిపోయిన కారము గీరము కొనుక్కొచ్చుకోవచ్చు కదా. ఊరికి పోవాలి కదా సార్, మనం డబ్బులు ఉండదా మన కాడ? ఉన్నగా డబ్బులు ఆడ మనం వేస్తేనే కదా టోల్ ఇచ్చేది మనకు డబ్బులు, లేకపోతే లేవు. ఏదో ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారి అట్లా ఆత్మకూరు అట్లా పోయి బ్యాడ్లు అవి 1 కేజీ 2 కేజీలు అట్లా తెచ్చుకుంటారు. అవి ఒక వారం అట్లా వాడుకుంటారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఏదో మామూలుగానే కూరాకులు అవి కొండకెళ్ళి ఆకులు తెచ్చుకునడము, దుంపలు అవి కొన్ని దొరికేటివి తీసుకొచ్చుకొని తింటుంటారు అంతే. ఎందుకని అట్లా తెచ్చుకోవచ్చు కదా, ఎన్ని అవసరమైతే అన్ని, కందిపప్పు కానీ అన్ని తీసుకొచ్చుకోవచ్చు. అన్ని తెచ్చుకోవాలంటే డబ్బులు దొరకవద్దు మాకు. పోషకాహార లోపం దుష్ఫలితాలకు పలు ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. జార్ఖండ్ నందూర్బర్ జిల్లాలోని ఓ గిరిజన తెగలో 2005లో కేవలం 3 నెలల వ్యవధిలో 98 మంది చిన్నారులు చనిపోయారు. వారిలో 71 మంది తీవ్ర పోషకాహార లోపంతో సతమతమైనట్లు అధ్యయనాల్లో తేలగా, ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం 10% మందే నమోదు కావటం పరిస్థితికి నిదర్శనం. గిరిజనుల్లో పౌష్టికాహార లోపానికి సంబంధించి 90% సమాచారం ప్రభుత్వం వద్ద లేదనే విషయాన్ని ఇది తేటతెల్లం చేస్తోంది. మరికొన్ని ఇతర గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. క్షేత్రస్థాయి సిబ్బంది, వారి మార్గనిర్దేశకుల పనితీరుపై తగిన పర్యవేక్షణ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. ప్రభుత్వం నిర్వహించే విద్యా హక్కు, మధ్యాహ్న భోజన పథకం లాంటి సదుపాయాలు చాలాసార్లు గిరిజన బాలలకు దక్కడం లేదు. మధ్యప్రదేశ్లోని బిర్హోర్లో పరిసరాలు, వస్తువులు పాడవుతాయనే ఉద్దేశంతో అడవి బిడ్డలను ఉపాధ్యాయులు పాఠశాలల దరిదాపుల్లోకి కూడా రానివ్వటం లేదని తేలింది. సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న సదుపాయాలు వారికి సరిగా చేరటం లేదని పలు మానవ హక్కుల సంస్థల అధ్యయనాల్లో తేలింది. గిరిజనుల్లో పోషకాహార లోపాన్ని గమనించిన సుప్రీంకోర్టు కొత్తగా ఏర్పాటయ్యే అన్ని అంగన్వాడీ కేంద్రాలను షెడ్యూల్డ్ తెగల నివాసిత ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలని 2004లో ఆదేశించింది. అయినప్పటికీ అంగన్వాడీ కేంద్రాలు లేని పలు గిరిజన ప్రాంతాలు అనేక ఉన్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. డాక్టర్స్ ని ట్రైబల్ ఏరియాకి వెళ్ళి వర్క్ చేయమని అడుగుతున్నారు, కానీ అక్కడ కనీసం వాళ్ళకి ఏమంటారు పారాసిటమాల్ టాబ్లెట్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయదు. నువ్వు చెయ్యి అని అంటే డాక్టర్స్ మటుకు ఎక్కడి నుంచి ఎంతవరకు చేస్తారండి? నేను ఒక ఆపరేషన్ థియేటర్ని చూశాను, అనుకోకుండా వెళ్ళాను మా ట్రైబల్ ఏరియాలో పనిచేస్తున్నప్పుడు. ఆ కుక్కలు కూడా అలాగే తిరుగుతున్నాయి, తలుపులు లేవు. ఒక డాక్టర్ అన్న వ్యక్తి ట్రైబల్ ఏరియాలో ఉండడం అంటే అతనికి అది శాపం కాకూడదండి. ఏ ఎన్జిఓలు ఎన్ని చెప్పినా ఎన్జిఓలు బాగుపడతారు తప్ప గవర్నమెంట్ చిత్తశుద్ధి కలిగినటువంటి లీడర్స్ని, ఒక ఆఫీసర్స్ని అక్కడ వేయాలండి, వేసి వాళ్ళకి ఫ్రీ విల్ ఇవ్వాలండి. గిరిజనుల్లో విపరీతంగా ఉన్న పేదరికం, నిరక్షరాస్యత, రక్షిత మంచినీరు, పారిశుద్ధ్యం కొరత, కాన్పులు, చిన్నారుల ఆరోగ్య సేవల కొరత పోషకాహార లోపాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. పలు సాంక్రమిక, అసాంక్రమిక, జన్యుపరమైన వ్యాధుల ముప్పును కూడా అడవి బిడ్డలు ఎదుర్కొంటున్నారు. భౌగోళికంగా ప్రపంచానికి దూరంగా ఉండటం వారి అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుండగా అలాంటి వాతావరణంలో పనిచేయలేమంటూ ప్రభుత్వ సిబ్బంది తిరస్కరిస్తున్న ఘటనలు సరేసరి. వాస్తవానికి పోషకాహార సూచీలు అధ్వానంగా ఉన్న పరిస్థితులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. సరైన ఆహారం లేకపోవడం సహా ఆరోగ్య సేవల్లో లోపాలు సమస్యకు కారణమవుతున్నాయి. పోషకాహారం సమస్య ఈ స్థాయిలో ఉండేందుకు గిరిజనుల్లో పేదరికమే ప్రధాన కారణం. పారిశ్రామికీకరణతో అటవీ ప్రాంతాలు కుచించుకుపోతుండటం, పదే పదే నిర్వాసితులు కావటం, సరైన పునరావాసం కల్పించకపోవడం సమస్యకు మూల కారణంగా నిలుస్తున్నాయి. అపారంగా సహజ వనరులకు నిలయమైన మధ్య భారతదేశంలోనే 70% మంది ఆదివాసీలు నివసిస్తున్నారు. మేధావులు తరచూ చర్చించే సామాజిక, ఆర్థిక అభివృద్ధి లాంటి అంశాలకు వారు ఆమడ దూరం. పైగా కార్పొరేట్ అనుకూల అటవీ విధానాలతో ఉన్న ప్రాంతం నుంచే గిరిపుత్రులను తరచూ వెళ్లగొడుతూ మాతృభూమి నుంచి శతాబ్దాల అనుబంధానికి వారిని దూరం చేయటం పరిపాటిగా మారింది.
వివిధ ప్రభుత్వ పథకాల అమలు విషయంలో అధికార గణం నిర్లక్ష్యం, ఇతరుల ప్రవేశానికి అనుకూలంగా లేని భౌగోళిక పరిస్థితులు గిరిజనులు పేదరికంలోనే మగ్గిపోయేలా చేస్తున్నాయి. సమగ్ర శిశు అభివృద్ధి పథకం ఐసిడిఎస్ ఫలితాలు దేశంలోని సాధారణ ప్రజానీకానికే సరిగా అందని పరిస్థితుల మధ్య గిరిజన ప్రాంతాల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమగ్ర శిశు అభివృద్ధి పథకంలో పలు లోపాలను సరిదిద్దడం ద్వారా పోషకాహార లోపం సమస్యను కొంతవరకు నివారించవచ్చని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ పథకంలో 3 ఏళ్లు దాటిన చిన్నారులపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. వాస్తవానికి పోషకాహార లోపం సమస్య అప్పటికే ప్రారంభమైంది. అతి తక్కువ నిధులు, సిబ్బందిని 3 ఏళ్లలోపు శిశువుల కోసం వినియోగిస్తున్నారు. ఈ లోపాలను సరిదిద్దినట్లయితే మరింత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరికి చిన్న పిల్లల్లో చాలా మందికి స్కిన్ డిసీజెస్ ఉన్నాయి. తర్వాత ఈ కంటి చూపుకు సంబంధించి కూడా మనం గమనించిన దాంట్లో కాస్త తేడా ఉంది. కాబట్టి ఒకసారి వీళ్ళందరికీ డెంటల్, స్కిన్ అండ్ ఈఎన్టీ యాజ్ వెల్ యాజ్ ఐ ఆఫ్థాల్మిక్ చెకప్ చేయించడం చాలా అవసరం. ముఖ్యంగా చిన్నపిల్లల్లో స్కిన్ డిసీజెస్ మాత్రం చాలా ర్యాంపెంట్. గట్టి సంకల్పం ఉంటే చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించడం కష్టం కాదని పలు అభివృద్ధి చెందుతున్న దేశాలు నిరూపించాయి. 1980-86 మధ్య 50% ఉన్న పోషకాహార లోపాన్ని థాయిలాండ్ 25% తగ్గించింది. 1990-2006 మధ్య బ్రెజిల్ 25 నుంచి 5% పరిమితం చేస్తే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన చైనా 1990-2002 మధ్య 25 నుంచి 8% నిర్మూలించింది. భారత్ కంటే పేద దేశమైన వియత్నాం కూడా పోషకాహార లోపాన్ని 41% నుంచి 25% తగ్గించింది. అయితే ఆర్థికాభివృద్ధి సాధనే ఇందుకు సరిపోదు. సమస్య పరిష్కారం దిశగా పటిష్ట విధానాలు, తగిన కేటాయింపులతోనే పోషకాహార లోపాన్ని నిర్మూలించేందుకు అవకాశం ఉంటుంది. తిరుమలగిరులు అనేసరికి మనకు వెంటనే గుర్తొచ్చేది కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే వెంకటేశ్వరుడే. దేశ విదేశాల నుంచి లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం రాకపోకలు సాగించే పవిత్ర పుణ్యక్షేత్రమది. సాక్షాత్తు శ్రీనివాసుడినే మైమర్పించగల ప్రకృతి సౌందర్యానికి శేషాచలగిరులు ఆలవాలం. ఔషధ గుణాలతో కూడిన వృక్షజాతులు, అరుదైన వన్యప్రాణులు, విలువైన ఎర్రచందనం లాంటి అటవీ సంపద రాష్ట్రానికే తరగని ఆభరణం. అంతటి అమూల్యమైన అటవీ సంపద వేసవి వచ్చిందంటే కార్చిచ్చుల ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. వేల హెక్టార్ల మేర పచ్చదనం వెలకట్టలేని స్థాయిలో కాలి బుగ్గవుతున్నా నిస్సహాయులుగా మిగిలిపోయిన ఘటనలు మనకు అనుభవమే. ఈ పరిస్థితుల్లో గత నెల రోజుల వ్యవధిలోనే కొండకోనల్లో అనేక సార్లు చెలరేగిన మంటలు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించాయి. ఈ పరిణామాల వెనుక సిబ్బంది కొరత, సన్నద్ధత లోపాల పాత్ర ఎంత? విలువైన అటవీ సంపద పదే పదే అగ్నికి ఆహుతి కాకుండా కాపాడుకోవడమెలా? శేషాచలం కొండలు మళ్లీ అగ్ని ప్రమాదాల బారిన పడుతున్నాయి. చూస్తుండగానే పచ్చని అటవీ సంపద బుగ్గిపాలవుతోంది. రాత్రింబవళ్లు శ్రమించి సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినా మళ్లీ ఏదో ఒక చోట మంటలు చెలరేగి వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అగ్నికిలలకు వేలాది హెక్టార్ల మేర హరితవనాలు పరశురామ ప్రీతి అవుతున్నాయి. తిరుపతికి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో గత నెల రోజుల వ్యవధిలో వివిధ ప్రాంతాల్లో 12 అగ్ని ప్రమాదాలు జరిగాయి. అప్రమత్తతతో వ్యవహరించిన సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు నానా తంటాలు పడ్డారు. అసలు దట్టమైన అడవిలో మంటలు ఎందుకు రేగుతున్నాయి? సిబ్బంది కొరత లాంటి సమస్యలు ఎప్పటికీ తీరుతాయి? గతేడాది మార్చి నుంచి మే మధ్య జరిగిన అటవీ అగ్ని ప్రమాదాలు అధికారుల్ని ముప్పుతిప్పలు పెట్టాయి. కొండ చుట్టూ చెలరేగిన మంటలు ఆరినట్టే ఆరి అంతలోనే రాజుకుంటూ అధికారుల్ని ఉరుకులు పరుగులు పెట్టించాయి. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో యంత్రాంగం అంతా చేతులెత్తేసింది. పాప వినాశనం దగ్గర ప్రారంభమై కాకుల కోన వరకు సాగిన దావాగ్ని క్రమంగా తిరుమల వైపు వచ్చి భక్తులను భయాందోళనకు గురిచేసింది. చివరకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన హెలికాప్టర్లను తెప్పించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే కనీవిని ఎరుగని పర్యావరణ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. శ్రీవారి మెట్టు సమీపంలోని 500 హెక్టార్లలో అటవీ ప్రాంతం కాలి బూడిదైంది. ఎన్నో వన్యప్రాణులు మంటల్లో మాడి మసైపోతే ఔషధ విలువలు కలిగిన విలువైన వృక్ష సంపద అగ్నికి ఆహుతైంది. కాకుల కొన సమీపంలో చెలరేగిన మంటలు చల్లారకుండా శ్రీవారి ఆలయం వైపు చొచ్చుకొచ్చి ఉంటే కలలోనైనా ఊహించని నష్టం జరిగి ఉండేది.
తిరుమల సప్తగిరిలో ఇటీవల అవాచారి కోన తిమ్మినాయు సమీపంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంతో 25 హెక్టార్లలో అడవి కాలి బూడిదైంది. ఉదయం 10 గంటలకు మొదలైన అగ్నికిలాలు అర్ధరాత్రైనా అదుపులోకి రాలేదు. శేషాచలం, తలకోన ఇంకా పలు చోట్ల కొండల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న ప్రమాదాలే కావటంతో వాటంతట అవే చల్లారిపోయాయి. లేకుంటే వేలాది హెక్టార్లలో అడవి మసైపోవాల్సిందే. ఈ పరిణామాలతో పాటు వేసవి కూడా సమీపించిన తరుణంలో అగ్ని ప్రమాదాల భయంతో అటవీ అధికారులు బేజారెత్తుతున్నారు. అగ్ని ప్రమాదాన్ని నివారించే క్రమంలో కష్టసాధ్యంగా మారడం సహా మంచినీరు కూడా అందుబాటులో లేక సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. చివరకు అడవిలో దొరికే ఉసిరికాయలతో దాహార్తి తీర్చుకుంటున్నారు. సాధారణ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే నివారించేందుకు అనేక అవకాశాలుంటాయి. కానీ కొండలు, దట్టమైన అడవుల్లో మంటలు రేగితే ఆ కార్చిచ్చును అదుపు చేయడం చాలా కష్టం. చెట్ల మధ్యన ఏపుగా పెరిగిన గడ్డి, ఎండుటాకుల కారణంగా మంటలు వేగంగా విస్తరిస్తూ అడవిని భారీ స్థాయిలో దహించి వేస్తాయి. దట్టమైన చెట్టు చేమల మధ్య అధికంగా వీచే గాలులు ప్రమాదాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి. అడవుల్లో అగ్ని ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శకటాలు వెళ్లేందుకు కూడా దారి ఉండదు. ప్రమాద తీవ్రతను పూర్తిగా అంచనా వేయడం కూడా అంత సులువేం కాదు. ఫలితంగా తగిన చర్యలు తీసుకునే లోపే భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. మన దగ్గర మన వైల్డ్ లైఫ్ డివిజన్లో 110 మంది ఫైర్ వాచర్లు మనం తీసుకున్నాం. బాలపల్లి రేంజు, తిరుపతి, చామల 3 రేంజ్లలో వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ చేసినాము. తిరుపతిలో వచ్చేసి 50 మెంబర్స్ పెట్టుకునేసి అక్కడ 30 మెంబర్స్గా మనం వాళ్ళ యొక్క సర్వీసెస్ యూటిలైజ్ చేసుకుంటున్నాం. అదేవిధంగా రిమైనింగ్ మాకు కావాల్సినటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో ఒక 3 ప్లేసెస్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. తుమ్మడి తీర్థం అయితేనేమి, రామకృష్ణ తీర్థం అయితేనేమి, నెక్స్ట్ సనకానంద తీర్థం, వీటికి పోయే సమయం ఉంటుంది. ఆ సమయంలో వచ్చి స్పెసిఫిక్గా అక్కడ ఇంకా కొంతమంది మా టీటీడీ సంబంధించినటువంటి అధికారులు మాకు ఇచ్చి అక్కడ లోపలికి పోయే ప్రతి వ్యక్తిని కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అగ్గిపెట్టెలు అయితేనేమి, నెక్స్ట్ నిప్పుకు సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ కూడా పక్కన తీసేసి మళ్ళీ వాళ్ళు పోయేటప్పుడు ఎన్నికి మేము ఇస్తాము చేసేస్తే ఇంకా మనం ఎఫెక్టివ్గా ఈ యొక్క సీజన్ వచ్చేసి సక్సెస్ఫుల్గా చేసి మనకు లోపల పొగ వచ్చింది అంటే దాదాపు నేను 2 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ పెట్టుకున్నాము. ఇప్పుడు చెక్ పోస్ట్ రూటు మామండ్రు, చైతన్యపురం అన్నటువంటి ఏరియాలో చెక్ పోస్ట్ దగ్గర మా టీం ఉంటారు, వాళ్ళు చూస్తుంటారు. మామండ్రులో ఒక టీం పెట్టాం, కరకంబాడిలో వాచ్ టవర్ దగ్గర ఒక టీం పెట్టాం, టీఎన్ పాలెం దగ్గర టీం పెట్టాం. నెక్స్ట్ వచ్చేసి మా సంబంధించినటువంటి ఈ టీం మెంబర్లకు సంబంధించినటువంటి ఫోన్లన్నీ కూడా టీటీడీ అధికారులకు కూడా ఇచ్చాం. కాబట్టి టీటీడీ అధికారులు వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఫైర్ వెంటనే ఆ ఫోన్లకు మెసేజ్ ఇచ్చినా కానీ వెంటనే మా వాళ్ళ యాక్షన్ తీసుకునేసి నష్టాన్ని మనం అతి తక్కువ కాలంలోనే దాన్ని మిటిగేట్ చేసి మన యొక్క అడవిని కాపాడుకోవచ్చు నేను భావిస్తున్నాను. పశువుల కాపర్ల నిర్లక్ష్యం, ఎర్రచందనం అక్రమ రవాణాదారుల ఆగడాలు పలుసార్లు అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఎర్రచందన స్మగ్లర్లు తమ అక్రమ రవాణాకు దట్టమైన అడవులు ఇబ్బందికరంగా మారడంతో తరచూ అడవులకు నిప్పు పెడుతున్నట్లు గతంలో విచారణలో వెల్లడైంది. గత 2-3 ఏళ్లుగా తిరుమల పరిసరాల్లోని అరణ్యాల్లో ఎర్ర దొంగలు సాగించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఎక్కడ పడితే అక్కడ అడవికి నిప్పు పెట్టి అధికారుల్ని ముప్పు తిప్పలు పెట్టారు. ప్రస్తుతం స్మగ్లర్ల బెడద తగ్గినా అటవీ ప్రాంతం కాలి బూడిదవుతూనే ఉంది. ధూమపానం చేసే పశువుల కాపర్లు చుట్టలు, బీడీలను అంటించుకునే క్రమంలో అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నారు. కొన్నిసార్లు జంతువుల వేట కోసం వెళ్లేవాళ్లు వాటిని భయపెట్టేందుకు నిప్పు పెట్టడం కూడా మరో కారణం. తిరుమల కొండల్లో కొలువైన అనేక తీర్థాలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు హారతులు, వంటావర్పు కోసం అగ్ని రాజేయడం కూడా అటవీ దహనానికి దారి తీసే ప్రమాదం ఉంది. ఇలాంటి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాట్లతో అగ్ని ప్రమాదాలు జరగకుండా అటవీ అధికారులు చర్యలు చేపట్టారు. స్పాట్కి ఎంత ఎర్లీగా చేరితే అంత స్ప్రెడ్ని మనం ఆపొచ్చు అనమాట. స్ప్రెడ్ అయిపోతే ఎక్కువ మనుషులు కావాల్సి ఉంటుంది, లేదా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది. అందుకని మా వాళ్ళు ఏం చేస్తారంటే మెసేజ్ రాగానే ఇమీడియట్గా దే రష్ టు ద స్పాట్ వెళ్ళిపోయి అక్కడ ఇమీడియట్గా వాళ్ళు ద స్టార్ట్ బీటింగ్ ద ఫైర్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మాకు టీటీడీ ఎంక్లోజర్ వరకు ఇప్పుడు వరకు ఏం ఫైర్లు పడలేదు. మాకు ఇప్పుడు వరకు మేము డిటెక్ట్ చేసిన ఫైర్లన్నీ కూడా కొన్ని శాంచరీలోను, కొన్ని గవర్నమెంట్ రిజర్వ్ ఫారెస్ట్లోనూ ఉన్నాయి. అక్కడున్నా కూడా మన ఈ ఘాట్ రోడ్డు మాకు చాలా, ఘాట్ రోడ్ కానీ తిరుమల ఎంక్లోజర్ కానీ మాకు చాలా ప్రెషియస్ అనమాట. దేవుడు ఆవాసంగా మేము తీసుకుంటాం కాబట్టి ఆ ఏరియాలో ఎక్కడ ఫైర్ డ్యామేజ్ జరగకుండా, ఫైర్ వచ్చి ఇబ్బంది పడకుండా, అట్లాగే భక్తులు ఘాట్ రోడ్ 1లోను ఘాట్ రోడ్లోను వెళ్తుంటారు కాబట్టి వాళ్ళు తిరిగే ప్రాంతాల్లో కూడా ఈ వెహికల్స్ వెళ్తుంటాయి. సో వీటికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మేము రిజర్వ్ ఫారెస్ట్లో అయినా సరే, శాంచురీ అయినా సరే, టీటీడీ ఎంక్లోజర్ కాకపోయినా మా వాళ్ళు వెళ్ళి ఫైర్ ఆపటం చేస్తారు. తిరుపతి గిరుల చుట్టూ 3000 హెక్టార్ల వరకు దేవస్థానం ఆధీనంలో ఉంది. మిగిలిన అటవీ ప్రాంతమంతా అటవీ శాఖ ఆధీనంలో ఉంది.
గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి తీతీది ముందుగానే అప్రమత్తమైంది. వాచ్ టవర్ల ద్వారా రాత్రింబవళ్లు సిబ్బందిని కాపలాకు ఉంచడం సహా అగ్ని ప్రమాదాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అటవీశాఖ అధికారులకు అందిస్తోంది. అగ్నికిలాల విస్తరణను అడ్డుకునే ఫైర్ లైన్స్ గతంలో కొండపై 5 మీటర్ల మేర ఉంటే ఇప్పుడు వాటిని 10 నుంచి 15 మీటర్ల వరకు ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ మంటలు రేగినా ఎక్కువ విస్తీర్ణంలో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ ఫైర్ లైన్స్ దోహదపడుతున్నాయి. పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదాల్ని నివారించడంలో సిబ్బంది కొరత ప్రధాన సమస్యగా పరిణమించింది. కోరలు చాచిన జ్వాలల్ని అదుపు చేయడం పదుల సంఖ్యలో ఉన్న సిబ్బందికి భారంగా మారుతోంది. తగిన సంఖ్యలో వాహనాలు లేకపోవడమూ ఇబ్బందిగా మారుతోంది. మంటలు రేగినప్పుడు పరుగులు పెడుతూ చెట్లు పుట్టలు ఎక్కి వెళ్లాల్సిన పరిస్థితి. మంటలను ఆర్పే ప్రక్రియలో కీలకమైన అధునాతన పరికరాలు అంతంత మాత్రంగానే అందుబాటులో ఉన్నాయి. ఫైర్ బీటర్స్ లాంటి పరికరాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. కొద్దో గొప్ప ఉన్నా వాటితో ఆర్పే నైపుణ్యం సిబ్బందికి ఉండట్లేదు. దీంతో ఇప్పటికీ చెట్ల కొమ్మలతోనే మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితంగా సిబ్బంది ఎంత శ్రమపడ్డా మంటలు అదుపులోకి రావడానికి అధిక సమయం తీసుకుంటోంది. విదేశాల్లో అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు తలెత్తినప్పుడు సరిపడా సిబ్బంది, అత్యాధునిక పరికరాలు, రసాయనాల వినియోగంతో కార్చిచ్చులను సమర్థంగా ఎదుర్కొంటున్నారు. ఆయా ప్రమాణాలను అందిపుచ్చుకోవడంలో మన యంత్రాంగం ఇంకా వెనుకబడే ఉంది. తిరుపతి పరిసర ప్రాంతాల్లో హెలికాప్టర్లను అందుబాటులో ఉంచాలన్న ప్రతిపాదన గతంలో వచ్చినా ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టారు. సిబ్బంది ఇంత చాలరనమాట. యాక్చువల్గా అక్కడ ఒక్కొక్క సెక్షన్కి 10 మంది అనేది అసలు చాలా అగ్గి చుట్టుకున్న తర్వాత ఇంకా 100లో కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కొక్కటి మాకంటే 10 మీటర్లు ఎత్తు ఎగిసిపడేటప్పుడు మేము ఉండేది కనీసం ఒక మనిషి ఎత్తు 6 అడుగుల కంటే ఎక్కువ ఉన్నాడు. తర్వాత లోపలికి మాకు వాటర్ ఫెసిలిటీస్ ఇంపార్టెంట్. మేము వాటర్ని మేమే తీసుకుపోయి మేమే అక్కడ ఉండడం కష్టమవుతుంది. వాటర్కి ఒక టీం వాటర్ సప్లై చేయడానికి మేము ఫైర్ని కంట్రోల్ చేస్తూ ఉంటే తర్వాత మెయిన్గా ఫుడ్, వాటరు ఇది కావాలి. తర్వాత ఇప్పుడు మామూలుగా మార్చి ఏప్రిల్లో ఉండాల్సింది ఇప్పటికే అడిగి పూర్తిగా ఎండిపోయింది. 70-30 అని కాదు, 100% ఎండిపోయింది. 100%కు బోధ నాకంటే 1 మీటర్ ఎత్తుంది. ఇంకా సెక్షన్ సిబ్బంది కూడా చాలా తక్కువగా ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్లో కంట్రోల్ చేయడానికి చెప్పొచ్చు సార్. బయట ఉండేవాళ్ళు ఇంకా అటవీ శాఖ వాళ్ళు కానీ ఇంకోటి కానీ అగ్గిని ఆర్పడం లేదు, ఏం లేదు. అది చాలా ఈజీ సార్. లోపలికి వచ్చి కంటితో చూస్తూ ఉంటే అగ్గి ఎగిసి పడుతూ ఉంటే ఆ అగ్గి గోళాలు ఆ గాలికి మేము రిటర్న్ పరిగెత్తూ ఉంటాం సార్. మళ్ళీ అగ్గి తిరిగిపోతూ ఉంటాం సార్. మేము తీసుకున్న వాటర్ కూడా ముఖ్యంగా ఏం చేస్తామంటే తల మీద పోసుకుంటాం సార్. ఎక్కువ ఇట్లా చల్లుకుంటాం. మా వల్ల సెగకు తట్టుకొని కాదనమాట. ఎంతసేపు ఇట్లా తీసుకుంటున్నాం. బాధ అనిపిస్తుంది సార్. ఎందుకు ఉద్యోగం అని కూడా అనిపించేస్తుంది. కాకపోయినా మనం చేయవలసిన ధర్మం చేయాలి. జంతువులు, వన్యప్రాణులను కాపాడాలి అని ఒక ధీమాతో మేము పోతుంటాం సార్. కానీ అక్కడ జరగడంలో మాకు బాధ కలుగుతుంది సార్. కానీ పిల్లలు కూడా నిరుత్సాహపడతారు. వాళ్ళని కొంచెం ఉత్సాహపరిచి తీసుకెళ్తాము. ఒక ఏరియా అంటూ కవర్ చేయడానికి కష్టం సార్. టోటల్గా స్ప్లిట్ అవుతుంది సార్. కొండపై నుండి గాలి సోకినా ఎటు సోకినా వచ్చేస్తుంది. అగ్గి ఎవరు పెడుతున్నారంటూ అంటే ఇందుకు ముందు కూడా మేము కేసు ఒకటి పెట్టి రాసాము. అరెస్ట్ చేయడం జరిగింది. ఇక చేయాలనుకున్నప్పుడు ఎవరి మీద పెట్టాలనేది దొరకటం లేదు సార్. వాళ్ళు అంతు దొరకటం లేదు. అడవుల దహనంతో అటవీ విస్తీర్ణం తగ్గుదల, పచ్చదనం తగ్గిపోవడం, ఎండల పెరుగుదల, వర్షాభావం ఇలా అన్ని అనర్థాలే. ప్రకృతి సమతుల్యతే తీవ్రంగా దెబ్బతింటోంది. వన్యప్రాణులు ఓళ్ల మీదకు వచ్చి పంట పొలాలను నాశనం చేయడం కూడా ఇటీవలి కాలంలో అధికమైంది. లెక్కలేనంత జంతుజాలం, పక్షులకు ఆశ్రయించే అడవుల దహనమే ఈ పరిణామాలకు కారణమనడంలో సందేహమే లేదు. మంటలు భారీ స్థాయిలో రేగినప్పుడు నిర్ణయం తీసుకుని హెలికాప్టర్లను రప్పించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. కొన్నిసార్లు దావాగ్నిని అదుపులోకి తీసుకురావడం కష్టమని భావించి అలాగే వదిలేయడం జరుగుతోంది. ఈ పరిణామాలు అపార నష్టానికి దారితీస్తున్నాయి. వేసవి వచ్చే ముందే కొండ కొనల్లో అగ్ని ప్రమాదాల నియంత్రణపై తగిన చర్యలకు ఉపక్రమిస్తే నష్టాన్ని నివారించే అవకాశం ఉంది. తగిన సంఖ్యలో సిబ్బంది, అత్యాధునిక పరికరాలు, పోలీసు శాఖ తోడ్పాటు, హెలికాప్టర్లని అందుబాటులో ఉంచుకోవడం లాంటి చర్యలు అత్యావశ్యకం. అడవులు బూడిద కుప్పలుగా మారితే ఆ దుష్ఫలితాలు రేపటి తరాలకు శాపంగా మారుతాయని తక్షణం గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రకృతిని రక్షించుకుంటే అది మనలను సదా రక్షిస్తుంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.